అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ లీక్ అయిపోయాయి. మోడీ వచ్చాక ఏం చేశాడు, నోట్ల రద్దు కూడా లీక్ కానివ్వండి చేశాడు. అట్లాంటి రహస్యాలు ఇక్కడ చేత కాలేదు. ఇప్పుడు ఈసారి అందుకని పరీక్ష పేపర్ ఇచ్చాక ఇప్పుడు 27వ తారీఖు పరీక్షలు జరగబోతున్నాయి. ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళని బయటికి పంపించట్లా, వాళ్ళని హోటల్లోనే ఉంచుతున్నారు. తద్వారా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. ఇది ఈ లోపాలని సెటరేట్ చేయడం అనేది డైరెక్ట్ గా పిఎంఓనే సమీక్షిస్తోంది. కాబట్టి ఇక వీటిలో రెక్టిఫై కావాలనుకుంటారు తప్ప తిట్టుకోరని నేను చెప్పను. తిట్టుకుంటారు కానీ దాన్ని ఆధారం చేసుకుని విజయం నాకు తెలిసి రేపు మంత్రివర్గం 20వ తారీఖు ఏమో అవుతుంది అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ అన్నా మార్చాలి. వీళ్ళ గొడవ మూలంగా, వీళ్ళ గొడవ లేకపోతే ఆయన మంత్రి పదవిని తప్పిస్తారు. వీళ్ళు ఎట్లాగే గొడవ చేస్తే ఆయన శాఖ మార్చి వేరే శాఖ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ క్రెడిట్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళ ఒత్తిడి వల్లే మేము అదిగో తీయించాం అది అనే ఫీలింగ్ రాకుండా చెయ్యొచ్చు మేబీ. అది పక్కన పెడితే బేసిక్ సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది, వీళ్ళు ఫెయిల్ అవుతున్నది. నిజమైన ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎమోషనల్ టాపిక్ ని టచ్ చేస్తున్నారు తప్ప కన్స్ట్రక్టివ్ టాపిక్స్ జోలికి పోవట్లా. నువ్వు ఒక హిందుత్వ గురించి వాగుతారు, ఇప్పుడు నిన్న అక్కడ కూడా అలాంటివి వాగారు కదా, దేశాన్ని ముక్కలు చేయడం గురించినో లేకపోతే కనుక ఆర్టికల్ 370 గురించి. ఇవన్నీ నీకెందుకు? దాన్ని పబ్లిక్ క్లియర్ చేసేశారు. మీరు మాట్లాడినవన్నీ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ చేసింది మోసమని గ్రహించారు. బీజేపీ ఫార్ములాని ఒప్పుకున్నారు. అయోధ్య రామ మందిరమా లేకపోతే ఆర్టికల్ 370నా, సిఏఏనా, ఎన్ఆర్సీనా, ఇవన్నీ కూడా వాటిట్లలో మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు.